మృతుల కుటుంబాలకు 25 లక్షలు, క్షతగాత్రులకు 10 లక్షల చొప్పున పరిహారం అండగా ఉంటామన్న కేంద్ర మంత్రి కుమారస్వామి. స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం. ఇవాళ బాధితుల్ని పరామర్శించనున్న పవన్, లోకేష్. రాత్రి విశాఖకొచ్చిన కుమారస్వామి స్పాట్ పరిశీలన, క్షతగాత్రులకు పరామర్శ, తీవ్ర సంతాపం ప్రకటించిన ప్రధాని మోదీ. తిరుపతిలో ఇవాల్టి కూటమి సభ వాయిదా, స్టీల్ ప్లాంట్ ప్రమాదం కారణంగా నిర్ణయం. పవన్, మాధవ్తో మాట్లాడిన సీఎం చంద్రబాబు. మెట్రోకి, మూసీకి పర్మిషన్స్ తేవటం లేదు, కిషన్ రెడ్డితో పాటు బీజేపీపై రేవంత్ విమర్శలు. కేసీఆర్, మోదీ పాలనలపై చర్చిద్దామన్న సీఎం. ఇటాలియన్ ఫ్యామిలీకి గులాంగిరి చేస్తున్నారు, మన దేశపు వ్యక్తిని అవమానిస్తున్నారు, రేవంత్ పై నిప్పులు చెరిగిన బీజేపీ నేతలు. మహిళా సంఘాలకు ఇవాళ 553 ఆర్టీసీ బస్సులు, ఇందిరా మహిళా శక్తి స్కీమ్ కింద కేటాయింపు. పరేడ్ గ్రౌండ్స్ సభలో అందజేయనున్న సీఎం రేవంత్. 20 ఏళ్ల అనుభవం కలిగిన రోబోటిక్ మరియు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రవీంద్ర పాటిల్ ఆధ్వర్యంలో 1 మిల్లీమీటర్ ఖచ్చితత్వంతో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ద్వారా తక్కువ నొప్పితో సురక్షిత చికిత్స. కేవలం 24 గంటల్లో నడక ప్రారంభం, 3 రోజుల్లో డిశ్చార్జ్. రోబోటిక్ మోకాళ్ల మార్పిడికి నమ్మకమైన స్థలం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్. నొప్పి లేని జీవితానికి ఇప్పుడే సంప్రదించండి 9888192228. మహిళల ఆర్థిక సాధికారతకు మరో మైలురాయి, ప్రతి మహిళా సంఘ సభ్యురాల సభలో భాగస్వామ్యం కావాలి. పరేడ్ గ్రౌండ్స్ కి రావాలన్న మంత్రి సీతక్క. తుమ్మెడహట్టి బరాజ్ పై మహారాష్ట్ర సీఎంకు రేవంత్ లేఖ, ఫడ్నవీస్ తో భేటీకి సమయం ఇవ్వాలని విజ్ఞప్తి. 148 మీటర్ల ఎత్తు తెలంగాణ అవసరాలకు సరిపోదన్న సీఎం. నేడు తాడేపల్లిలో జనంతో జగన్ కార్యక్రమం, సమస్యల్ని నేరుగా తెలుసుకోనున్న మాజీ సీఎం. పార్టీ ఆఫీసులో ప్రజలతో ముఖాముఖి. గోదావరిలో కాలుష్యంపై పవన్ సీరియస్, ఆంధ్ర పేపర్ మిల్స్ కు షోకాజ్ ఇవ్వాలని ఆదేశం. రాజమండ్రి కార్పొరేషన్ కి కూడా నోటీసు. టీ ఫైబర్ కు నిధుల కోసం కేంద్రానికి తెలంగాణ లేఖ, 208 కోట్ల పెండింగ్ నిధుల విడుదలకు విజ్ఞప్తి. 997 కోట్ల రీఎంబర్స్మెంట్ కోరిన ప్రభుత్వం. పూర్తి డ్రైవింగ్ టెస్ట్ పూర్తి చేసిన వరకే లైసెన్స్, అభ్యర్థులు తప్పనిసరిగా ప్రత్యక్షంగా హాజరు కావాలి. తెలంగాణ రవాణా శాఖ తాజా గైడ్ లైన్స్. హైదరాబాద్ లో కొనసాగుతున్న చేప ప్రసాదం పంపిణీ, నాంపల్లి గ్రౌండ్స్ కి భారీగా తరలి వచ్చిన జనం. అందుబాటులో 1,40,000 చేప పిల్లలు. భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం, వాటర్ పైప్ లీక్ అయి వార్డుల్లోకి నీరు. రోగులు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోని సిబ్బంది. తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు, 2-3 రోజుల్లో రాష్ట్రమంతా విస్తరణ. పలు జిల్లాలకు మోస్తరు నుండి భారీ వర్ష సూచన. ఇవాళ్టి నుండి ఆంధ్ర ప్రీమియర్ లీగ్, విశాఖ, కడప, మంగళగిరి స్టేడియాల్లో మ్యాచ్లు. ఈ నెల 30న విశాఖలో ఫైనల్ ఫైట్. జోజిలా టనల్ ఇవాళ జాతికి అంకితం, ప్రారంభించనున్న కేంద్ర మంత్రి గడ్కరీ. మేఘా కంపెనీ ఖాతాలో మరో అద్భుత నిర్మాణం. యమునా నది పునరుజ్జీవానికి కార్యాచరణ 2029 నాటికి పూర్తి చేస్తామన్న అమిత్ షా. పూడికతీత పనులు మొదలు పెట్టాలని ఆదేశం. నేటితో ముగియనున్న శ్రీ సుదర్శన మహామంత్ర హోమం, సమతామూర్తి కేంద్రంలో 11 రోజుల పాటు కార్యక్రమాలు. చిన్నజీయ స్వామి వారి పర్యవేక్షణలో నిర్వహణ. తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ, శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం. శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్.